షలోమ్ ప్రభువైన క్రీస్తు నామంలో మీ అందరికీ శుభములను సమాధానము కలుగును గాక. దిస్ ఇస్ నెహెమ్యా ఫ్రమ్ ద ఆర్ట్ ఆఫ్ ఇజ్రాయెల్, జెరూసలేం. యుద్ధం మరలా ప్రారంభమయ్యిందా? శాంతి ఒప్పందం ఉల్లంఘించబడిందా అనంటే అవును అనే చెప్పాలి. కానీ చాలా మాధ్యమాలలో, చాలా ఛానళ్లలో ఏమని ప్రసారం చేస్తూ ఉన్నారు అనంటే ఇజ్రాయెల్ దేశం గాజా మీద విపరీతంగా ఎయిర్ స్ట్రైక్స్ చేస్తూ ఉన్నది అని ప్రసారం చేస్తూ ఉన్నారు. ఆ వార్తల్లో నిజం లేదా అనంటే ఎస్, నిజం ఉంది. కానీ ఎంతసేపు ఇజ్రాయెల్ దేశం భయంకరంగా ఎయిర్ స్ట్రైక్స్ చేస్తూ ఉన్నది, మరలా గాజాలో వినాశనాన్ని సృష్టిస్తూ ఉన్నది అని మాత్రమే చెబుతూ ఉన్నారు. కానీ దాని వెనకాల ఉన్న కారణాన్ని మాత్రము ఎవ్వరూ తెలియజేయట్లేదు. ఆ నిజాలను మనం ఈ వీడియోలో చూడబోతూ ఉన్నాం. వివరాలలోకి వెళ్ళడానికంటే ముందుగా ఇజ్రాయెల్ దేశానికి సంబంధించిన విషయాలను, అసలైన నిజాలను యెరూషలేము నుండి డైరెక్ట్ గా మీరు తెలుసుకోవాలి అనుకుంటే తప్పకుండా మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. శాంతి ఒప్పందం ప్రకారము శాంతి ఒప్పందం అమలులోకి వచ్చిన 72 గంటల లోపే హమాస్ బందీలనందరినీ విడుదల చేయాలి. అంతేకాదు చనిపోయిన వారి యొక్క మృతదేహాలను కూడా రిటర్న్ చేయాలి. హమాస్ ఆ యొక్క ఒప్పందాన్ని ఉల్లంఘించి చనిపోయిన వారి యొక్క మృతదేహాలలో కొద్ది మంది మృతదేహాలను మాత్రమే రిటర్న్ చేసింది. ఇప్పటి వరకు మిగతా వారి యొక్క మృతదేహాలు ఇజ్రాయెల్ దేశానికి రాలేదు. ఈ రోజు మధ్యాహ్నం వరకు వచ్చే అవకాశం ఉంది అని చెబుతూ ఉన్నారు. కానీ వేచి చూడాలి. శాంతి ఒప్పందంలో ఉన్న నెక్స్ట్ కండిషన్ ప్రకారము హమాస్ ఈ యొక్క గాజాను విడిచి వెళ్ళిపోవాలి. అంతేకాదు ఇజ్రాయేలీ సోల్జర్స్ కూడా గాజాను విడిచి వారు తిరిగి ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళిపోవాలి. ఆ నియమము ప్రకారము ఐడిఎఫ్ సోల్జర్స్ గాజాను విడిచి ఎల్లో లైన్ దాటేసి ఇజ్రాయెల్ భూభాగంలోకి వచ్చేసారు. కానీ హమాస్ మాత్రము గాజాను విడిచి వెళ్లడం పక్కన పెడితే గాజాలో భయభ్రాంతులకు గురి చేసే వాతావరణాన్ని సృష్టిస్తూ ఉన్నది. సరే, వాళ్ళ గాజా వాళ్ళ ఇష్టం, ఏమైనా చేసుకుంటారులే అని మనం అనుకోవచ్చు. వాళ్ళు ఏం చేసుకున్నా గానీ ఇజ్రాయెల్ దేశానికి పట్టింపు ఉన్నది. కానీ శాంతి ఒప్పందం అమలులో ఉన్నప్పుడు హమాస్ తీవ్రవాదులు గాజా స్ట్రిప్ దగ్గర ఆ ఎల్లో లైన్ కి యువతల ఇజ్రాయెల్ దేశపు భూభాగంలో ఉన్న ఈ యొక్క ఐడిఎఫ్ సోల్జర్స్ పోస్ట్ మీద ఈ తీవ్రవాదులు దాడి చేయడం జరిగింది. యాంటీ ట్యాంక్ మిసైల్స్ తోటి, గన్ ఫైర్ ద్వారా వాళ్ళు దాడి చేయడంతో 2 ఇజ్రాయెలీ సోల్జర్స్ అక్కడికక్కడికే మృతి చెందారు. ఒక సోల్జర్ మేజర్, అతనికి 26 సంవత్సరాలు, ఇంకొక సోల్జర్ కి 21 సంవత్సరాలు. వీరిరువురు అక్కడికక్కడే మృతి చెందారు. ఒకవైపు డెడ్ బాడీస్ ని ఇంకా హ్యాండ్ ఓవర్ చేయలేదు, మరోవైపు గాజాలో మరలా వాళ్ళందరూ రీగ్రూప్ అవుతా ఉంటున్నారు, ఆయుధాలన్నీ సమకూర్చుకుంటూ ఉన్నారు. దానికి తోడు ఇజ్రాయెల్ సోల్జర్స్ ని కూడా హత్య చేశారు. తన సైనికులను పట్టణ పెట్టుకుంటే ఇజ్రాయెల్ దేశం ఊరుకుంటాదా? ఆ తీవ్రవాదులు ఏ టన్నల్స్ గుండా అయితే వచ్చేసి ఇజ్రాయెలీ సైనికుల మీద దాడి చేశారో ఆ టన్నల్స్ ని ఎయిర్ స్ట్రైక్స్ ద్వారా ఇజ్రాయెల్ దేశం కంప్లీట్ గా నాశనం చేయడం జరిగింది. అందుకోసము ఇజ్రాయెల్ దేశం ఎయిర్ స్ట్రైక్స్ చేసింది తప్పితే దాని వెనకాల మరొక కారణం లేదు. హమాస్ ఇజ్రాయెలీ సోల్జర్స్ ని చంపింది, అందుకోసమే ఇజ్రాయెల్ దేశం ఎయిర్ స్ట్రైక్స్ చేస్తుంది అన్న కారణాన్ని వెల్లడి చేయకుండా కేవలము ఇజ్రాయెల్ దేశం చేస్తున్న ఎయిర్ స్ట్రైక్స్ ని మాత్రమే హైలైట్ చేస్తూ ఉన్నారు. పరిస్థితులు చేయి దాటిపోతూ ఉన్నాయి అని గ్రహించి ట్రంప్ గారు ఇజ్రాయెల్ దేశానికి ఈ యొక్క వైస్ ప్రెసిడెంట్ JD వాన్స్ గారిని, అలాగే ఈ యొక్క శాంతి ఒప్పందంలో ప్రధాన పాత్ర పోషించిన విట్కాఫ్ గారు కావచ్చు, అలాగే జరేద్ కుష్నర్ గారు కావచ్చు, వీరు ఇజ్రాయెల్ దేశం వచ్చి నెతన్యాహు గారితో చర్చించనే ఉన్నారు. అంతేకాదు ట్రంప్ గారు కూడా ఒక వార్నింగ్ ఇవ్వడం జరిగింది. హమాస్ గాజాను విడిచి వెళ్తుంది అన్న కండిషన్ తోటే నెతన్యాహు గారు ఈ యొక్క ఒప్పందానికి అంగీకరించారు. హమాస్ గనక గాజాను విడిచి వెళ్ళకపోతే తప్పకుండా ఐడిఎఫ్ సోల్జర్సే గాజాలోకి ఎంటర్ అయ్యి హమాస్ ను కంప్లీట్ గా నాశనం చేస్తారు అని ట్రంప్ గారు కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. చూడాలి అమెరికా యొక్క ప్రతినిధులు నెతన్యాహు గారితో వచ్చి మాట్లాడినప్పుడు ఆ చర్చలు ఎంతవరకు సఫలమవుతాయి, ఆ చర్చలు ఎటువైపుకు దారి తీస్తాయి అని మనం వేచి చూడాలి. ఏది ఏమైనా గానీ ఇజ్రాయెల్ దేశం యొక్క క్షేమం నిమిత్తము, యెరూషలేము రక్షణ నిమిత్తము, గాజాలోని అమాయక ప్రజల నిమిత్తము ప్రార్థన చేయడం మనం మానకూడదు. ఇజ్రాయెల్ దేశాన్ని విపరీతమైన అబద్ధాలతో కూడిన ప్రచారాలతో దాడి చేస్తూ ఉన్న ఈ పరిస్థితుల్లో మన తోటి క్రైస్తవులు నిజాలను తెలుసుకునే నిమిత్తము తప్పకుండా ఈ యొక్క వీడియోను లైక్ చేయండి, మీతోటి వారికి షేర్ చేయవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. చివరి వరకు ఈ వీడియో చూసిన మీ అందరికీ ప్రభు నామములో వందనాలు. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ.